తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం హోదాలో రేవంత్ తొలిసారిగా వచ్చే నెలలో విదేశీ పర్యటనకు వెళ్తారని తెలుస్తోంది. స్విట్జర్లాండ్ దేశంలోని దావోస్ నగరంలో వచ్చే నెలలో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్కు సీఎం రేవంత్ హాజరు కానున్నారు. జనవరి 14 నుంచి 19 వరకు జరిగే ఈ సమ్మిట్లో సీఎం రేవంత్ రెడ్డి వెంట ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు దావోస్ వెళ్లనున్నారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా ప్రముఖ కంపెనీల సీఈఓలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమవుతారు. తెలంగాణలో మరీ ప్రత్యేకంగా హైదరాబాద్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై సీఎం అక్కడ ప్రసంగించనున్నట్టు తెలిసింది. రాష్ట్రానికి పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా పలువురు పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్ ఐటీ శాఖ అధికారుల బృందం చర్చలు జరపనున్నారు. ఇప్పటికే తెలంగాణలో పెట్టుబడులు పెట్టిన సంస్థల ప్రతినిధులతోనూ సమావేశమై వారి నుంచి తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు ఆహ్వానించనున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఐటీ మంత్రిగా ఉన్న కేటీఆర్ అధికారులు పలుసార్లు దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరయ్యారు. ప్రముఖ సంస్థలను హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో 100కు పైగా దేశాల నుంచి రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు పాల్గొంటారు. ఈసారి 5 రోజుల పాటు ఫ్రమ్ ల్యాబ్ టు లైసెన్స్ ఇన్ యాక్షన్ పేరుతో సమావేశాలు జరగనున్నాయి. ఇక ఇండియా నుంచి కేంద్ర మంత్రులతో వివిధ రాష్ట్రాలకు చెందిన మంత్రులు, అధికారులు ఈ సదస్సులో పాల్గొననున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి తొలి విదేశీ పర్యటన ఇదే సదస్సుకు ఏపీ నుంచి ఆ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరు కానున్నట్టు తెలిసింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.